ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా తిరుమలలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రథసప్తమి రోజున 2 నుంచి 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో చైర్మన్ అధ్యక్షతన శుక్రవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రథసప్తమి ఏర్పాట్ల గురించి చైర్మన్ వివరించారు. ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆఫీసర్స్, బోర్డు వాళ్ళందరూ కూర్చొని చర్చించడం జరిగింది. కాబట్టి అందులో కొన్ని ముఖ్యాంశాలు మీ దృష్టికి తీసుకోదలుచుకున్నాను. ప్రతి సంవత్సరం జరిగేటువంటి శుక్లపక్ష సప్తమి మార్పు జయంతి సందర్భంగా, సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు. రథసప్తమి రోజు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. 4వ తారీఖు నాడు, ఫిబ్రవరి 4వ తారీఖు 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యోదయం, 6:44 AM సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేషవాహనం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుండి 5 వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వ ఉపాల వాహనం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది. దానికి అనుగుణంగా పలు సేవలు, ప్రివిలైజేషన్, దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అష్టదళపాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర ఉంజల దీపాలంకరణ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయటం కూడా రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ ప్రములకు మినహా వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు. బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఈడి టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. 1250 మంది పోలీసులు, సుమారు 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయటం జరుగుతుంది. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గ్యాలరీలో ఉన్న భక్తుల కొరకు
ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో పాటు అత్యవసర మార్గాలు, ఎమర్జెన్సీ గేట్లు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారులు పోలీసులతో సమతుల్యం చేసుకుని మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం చక్రస్నానానికి పుష్కరిణిలో ఎన్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిచి ఈరోజు చర్చించడం జరిగింది. మాడవీధిలో భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశీలనకు సీనియర్ అధికారులతో నిరంతర పర్యవేక్షణ కూడా జరుగుతుంది. అన్నప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వేచి ఉన్న వ్యక్తులకి తిలకించడానికి వేచి ఉన్న భక్తులందరికీ కూడా నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబార్ అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్నప్రసాదాలు నిత్యం సరఫరా చేయటం జరుగుతుంది. అన్నప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబార్ అన్నం ఇదివరకే చెప్పాను. అవన్నీ కూడా అందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక భక్తులకు చలికి కానీ ఎండకు కానీ ఇబ్బంది పడకుండా వాళ్ళకి కూర్చున్న గ్యాలరీల మీద ఈ టెంట్లు లాంటివి కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. లడ్డూలు కూడా భక్తులకి అవసరమైన ఈ 8 లక్షల అవసరం ఉంటుందని చెప్పేసి తయారు చేయటం జరుగుతూ ఉంది. అందులో 4 లక్షలు ఇమీడియట్గా ఉంటుంది, 4 లక్షలేమో రిజర్వ్ పెట్టుకుంటాం. మొత్తం 8 లక్షల లడ్డూల్ని తయారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక మీకు తెలిసిందే కదా, విద్యుత్ అలంకరణ ఈసారి కూడా ప్రత్యేకంగా మన అధికారులు తయారు చేయటం జరుగుతుంది. వాహన సేవలు తిలకించడానికి భారీ ఎల్ఈడీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. పుష్పాలంకరణ కూడా మొన్న ఏదైతే వైకుంఠ ఏకాదశికి చేశారో అదేవిధంగా పుష్పాలంకరణ కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా పచ్చటి తోరణాలు, అరటి చెట్లతోని వీటన్నిటితోని పచ్చగా ఉండే రకంగా తయారు చేయటం జరుగుతుంది. భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేయటానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎస్వీబీసీ ఛానల్లో నిరంతరం ఇక్కడుండే వాళ్ళకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తిలకించడానికి అనుగుణంగా ఎస్వీబీసీ ఛానల్లో నిరంతరం లైవ్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా శ్రీవారి ఊరేగింపు జరిగేటప్పుడు వాహనాల ముందర సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి ప్రత్యేకం, చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. శ్రీవారి సేవకులు గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదం ఇవన్నీ కూడా నిరంతరం ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది అదేవిధంగా పారిశుద్ధ్యం కానీ వైద్య సేవలు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా గతంలో జరిగిన ఇన్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అటువంటి ఏది బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. అధికారులందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగే విధంగా చూడాలని చెప్పి మీ ద్వారా భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి తొందరపాటు చర్యలుగా తీసుకోకుండా నిదానంగా వచ్చి దర్శనం చేసుకునే విధంగా వెళ్ళాలని చెప్పి మనవి చేస్తున్నా. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ కుంభమేళా జరుగుతున్న సందర్భంగా
అక్కడ ప్రయోగరాజ్లో మన టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మించారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను వెళ్ళి స్వయంగా విజిట్ చేశాను. అక్కడ టెంపుల్ చూడముచ్చటగా ఉంది. నిజంగా అంత చలి ప్రదేశంలో అక్కడ సుమారు 200 మంది పైగా అర్చకులైతే ఉంది, టీటీడీ సిబ్బంది అయితే ఉంది. రాత్రింబగళ్ళు కష్టపడి ఆ చలిలో పనిచేస్తున్నారు. సుమారు 8 నుంచి 10,000 మంది ప్రతిరోజు ఆలయాన్ని దర్శిస్తున్నారు. ఇక్కడ ఏదైతే మనం ప్రసాదాలు ఇస్తున్నామో అదేవిధంగా అక్కడ భక్తులందరికీ కూడా ఇక్కడి నుంచి వంట వాళ్ళు వెళ్ళి అక్కడ తయారు చేసి భక్తులకు ఇస్తున్నారు. చాలా ప్రశంసలు వస్తున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉంది. అంత చలిలో పనిచేస్తున్నటువంటి టీటీడీ సిబ్బందికి ప్రత్యేకంగా మా బోర్డు తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏ దర్శనం అన్ని సేవలు రద్దు చేసి SSD 3 days రద్దు చేస్తాం. 3, 4, 5 మిగిలి ఉంటుంది. ఓన్లీ విఐపి దర్శనం 4th మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. 3rd డే మనం తీసుకోమన్నమాట. SSD వితౌట్ టోకెన్స్ తిరుమలలో అమలు చేస్తాము. ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనం, సర్వదర్శనం ఉంటుంది. సర్వదర్శనం ఉంటుంది కదా. సర్వదర్శనం దాని మీద అక్కడ పోలీసు వారికి చెప్పడం జరిగింది, ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మా సివిఎస్ విజిలెన్స్ సైడ్ నుంచి కూడా టీమ్స్ వేసుకుని వాళ్ళు ఈ సీసీ కెమెరాస్ నుంచి వెరిఫై చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో దాని మీద చర్యలు తీసుకున్నాం. ఓకే, ఆల్రెడీ జ్యుడిషియరీ ఎంక్వైరీకి రివ్యూ అవసరం ఉందండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా. అదే కదా ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిన కారణమే అది. ఎంక్వైరీ జరుగుతుంది కదండి. ఎంక్వైరీ జరిగిన తర్వాత బాధ్యతల మీద చర్యలు ఉంటాయి. అది గవర్నమెంట్ ఆల్రెడీ ఎంక్వైరీ ఆర్డర్ చేసింది కదా. అండి చేయకూడదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆ ల్యాబ్స్ మీకు ఒకటే, ఆ ల్యాబ్స్ జరగకుండానే కదా ఎంత జాగ్రత్తలు తీసుకుని ఇప్పటికప్పుడే ఒక 6 డజన్ మీటింగ్స్ వేసి బోర్డు మీటింగ్ వేసి సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తులో ఈ ల్యాబ్ జరగకుండా ఉండడం కోసం మనం తీసుకున్నటువంటి చర్యలు. ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉన్నప్పుడు 2వ ఎంక్వైరీ ఉండడం అన్నది కరెక్ట్ కాదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కంటే కరెక్ట్ ఏది కాదు కదా. గతంలో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అధిగమించి మనం ఏం చేయాలి, బెటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి అనే దాని మీద ఈరోజు చర్చ జరిగింది. ప్రభుత్వం ఆల్రెడీ ప్రాథమిక చర్యలు తీసుకుంది కదన్నా. ఓకే, దాని మీద ఏమి పోలీస్ ఆఫీసర్ కలెక్టర్ గారికి, పోలీస్ ఎస్పీ గారికి వారందరితో చర్చించి మా తరపు నుంచి బోర్డులో కూడా వారి సీనియర్ అధికారులు వచ్చారు, వాళ్ళతో కూడా చర్చించి ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళు మెయిన్గా లా అండ్ ఆర్డర్ గురించి వాళ్ళు చెప్పారు. ఇలా ఎలా చర్యలు తీసుకున్నాం, ఇంతమంది పోయిన సంవత్సరం 650 మంది పోలీస్ సిబ్బందిని వాడితే ఈసారి 1300 పోలీస్ సిబ్బందిని వాడుతున్నారు. ఎక్కడా కూడా రిస్క్ లేకుండా ఏమేమి చేయాలనేది అన్ని చర్యలు తీసుకుంటున్నామనేది వారు చెప్పారు. మేము కూడా బోర్డు నుంచి కూడా చైర్మన్ గారు, సభ్యులు కూడా సజెషన్స్ ఇచ్చారు. దాని ప్రకారం వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకా వేరే ఏమైనా ఉంటాయి? గతంలో
మార్నింగ్ వచ్చి ఫుల్ అయిపోయినా కూడా తిప్పుతూనే ఉంటారు జనం లోపల ఒకసారి ఫుల్ అయిపోయారంటే ఫుల్ అయిన తర్వాత ఇంక మార్నింగ్ వస్తారు అనుకోండి సార్ భక్తులు. అవును, ఖాళీ అయ్యేదాకా పోలీసు సైడ్ నుంచి లోపలికి వెళ్లకుండా, క్రౌడింగ్ జరగకుండా, ఓవర్ క్రౌడింగ్ జరగకుండా వాళ్ళు పోలీస్ సైడ్ నుంచి చర్యలు తీసుకుంటారు. విజిలెన్స్ సైడ్ నుంచి, పోలీస్ నుంచి స్క్రీన్ పెట్టి చూపించి అవన్నీ ఆల్టర్నేట్ గా స్క్రీన్స్, ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం, ముఖ్యమైన కూడళ్లలో అక్కడ హెచ్డి ట్రాన్స్మిషన్ చేయడం, మాడవీధుల్లో జరిగే వాహన సేవలు అవన్నీ వీక్షించడానికి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలు కూడా చేసాం, అవి కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఆ ఏర్పాట్లన్నీ ఉంటాయి. రాలేని వాళ్ళు లోపలికి రాలేని వాళ్ళు మీకు తెలిసిందే కదా, 1,80,000 కెపాసిటీ మాత్రమే ఉంటుంది. అందరూ కూడా అది అయ్యేదాకా కూడా బయటకు రావడానికి, ఎవరు లోపలికి వెళ్ళడానికి ఉండదు, ఎక్కడ ఖాళీగా ఉండదు. మీకు తెలిసిందే, సూర్యప్రభ వాహనానికి మీకు పొద్దున్న గ్యాలరీలన్నీ కూడా నిండిపోతాయి. ఇంకా మిగిలిన వాళ్ళు బయట నుంచి చూసుకోవాల్సి వస్తుంది. మంత్లీ ఒకసారి బోర్డ్ మీటింగ్ ఉంటుంది, లాస్ట్ ట్యూస్డే అని అనుకున్నాము. ఇది అవుతుంది. చిన్న చిన్న విషయాలు, నథింగ్ ఇంపార్టెంట్, రెగ్యులర్ బిజినెస్. రథసప్తమి ఇంపార్టెంట్, అనుబంధాలయాలకు సంబంధించి ట్రాన్స్పరెంట్ గా దాని ఆదాయ వనరుల గురించి అది తర్వాత మాట్లాడతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మాడవీధులకు వెళ్తున్నామండి ఆఫ్టర్ లంచ్. ప్లీజ్ జాయిన్ us. జై హింద్.